వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్. ఈరోజు వీడియోలో యానిమల్ టిష్యూకి సంబంధించి లూజ్ కనెక్టివ్ టిష్యూ గురించి చూద్దాం. సో లూజ్ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ కనెక్టివ్ టిష్యూ అనే టూ టైప్స్గా మనం చూస్తే, లూజ్ కనెక్టివ్ టిష్యూలో సెల్స్ అండ్ ఫైబర్స్ ఆర్ లూజ్లీ అరేంజ్డ్ ఆర్ లూజ్లీ ప్యాక్డ్ అని చెప్తాం. సో లూజ్ కనెక్టివ్ టిష్యూ కింద చూస్తే చూడండి, లూజ్లీ ప్యాక్డ్ ఇన్ సెమీ సాలిడ్ మ్యాట్రిక్స్, నాట్ ఫుల్లీ సాలిడ్, ఇట్ ఈస్ ఏ సెమీ సాలిడ్ మ్యాట్రిక్స్గా చెప్పొచ్చు. So it is of two type, areolar tissue and adipose tissue. So areolar tissue contain different type of cells like fibroblast cells, they secrete fibers. So macrophages, mast cells, elant cells అనేటువంటివి చూడొచ్చు. Adipose tissue చూస్తే adipocytes ఉన్నాయి. So they store the fat which is not consumed immediately. So nutrients ఏవైతే కన్జ్యూమ్ కాలేదో అలాంటి వాటన్నిటిని ఫ్యాట్గా స్టోర్ చేస్తున్నాయి. సో ఫంక్షన్ చూస్తే సర్వ్, సపోర్ట్, ఫ్రేమ్వర్క్ బీనీత్ ద స్కిన్. సో మన యొక్క స్కిన్ కింద సపోర్టింగ్గా దాంతోపాటు ఒక ఫ్రేమ్వర్క్ని ఫామ్ చేసేటువంటిది ఈ యొక్క పర్టికులర్ ఏరియోలర్ టిష్యూ. సో ఇది మోస్ట్ అబండెంట్ టిష్యూగా కూడా చెప్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ రిజర్వాయర్ స్టోర్డ్ ఫ్యాట్స్. ఫ్యాట్ ఏదైతే ఉందో స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క పర్టికులర్ ఎడిపోస్ టిష్యూ ఏదైతే ఉందో ఒక పర్టికులర్ రిజర్వాయర్గా మనకి పనికొస్తూ ఉంటుంది. సో లొకేషన్ చూసుకుంటే బీనీత్ ద స్కిన్, మెయిన్లీ బీనీత్ ద స్కిన్, బోత్ ద ప్రజెంట్ ఇన్ ది బీనీత్ ద స్కిన్గా మనం చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏరియాలో చూస్తే చూడండి, ఇక్కడ మ్యాక్రోఫేజ్ సెల్స్ ఉన్నాయి. సో దాంతోపాటు కొలాజన్ ఫైబర్స్, ఫైబ్రోబ్లాస్ట్లు, మాస్ట్ సెల్స్. సో ఎడిపోసైట్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నాం. ఎడిపోసైట్స్ ఇది సెల్స్గా చెప్తున్నాం, ఎడిపోసైట్స్. సో ఒక ఏరియోలార్ టిష్యూ యొక్క ఫ్రేమ్ వర్క్ అలా ఉంటే, ఎడిపోస్ టిష్యూ చూసుకుంటే చూడండి, సో ఫ్యాట్ స్టోరేజ్ ఏరియా, న్యూక్లియస్, సో మొత్తం కూడా ఎడిపోసైట్స్ అనేటువంటివి ఈ పర్టికులర్ అపియరెన్స్ మనకి చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ఏరియోలార్ టిష్యూలో ఉన్న సెల్స్, ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ ఏమో ఫైబర్స్ని సెక్రేట్ చేస్తూ ఉంటే, మ్యాక్రోఫేజెస్ అనేటువంటి ఫాగోసైటిక్ ఇన్ ఫంక్షన్ ఉంటాయి. మాస్ట్ సెల్స్ హిస్టమిన్, హెపారిన్, సెరటోనిన్ని సెక్రేట్ చేస్తూ ఉంటాయి. ఎడిపోసైట్స్ ఏవైతే ఫ్యాట్ని స్టోర్ చేస్తే, ప్లాస్మా సెల్స్ కూడా ఉంటాయి, దే సెక్రేట్ యాంటీబాడీస్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ది ఇమ్యూన్ సిస్టమ్. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ని మనం ఏరియోలార్ టిష్యూలో చూడొచ్చు. బట్ ఎడిపోస్ టిష్యూలో మాత్రం ఎడిపోసైట్స్ అనేటువంటివి ఉంటాయి. సో లూజ్లో మనం ఇంకా మిగిలిన డెన్స్ కనెక్టివ్ టిష్యూ లాంటివన్నీ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.